హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ యొక్క వీడియోలో సోది అంతా చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి అయితే వచ్చేస్తా. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మీరు చాలా కంపెనీల చుట్టూ తిరిగి 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 అలిసిపోయి ఉన్నారా? సో చాలా చేసినాను సార్, చాలా పోగొట్టుకున్నాను కూడా, ఒక కంపెనీలో నమ్మకంగా పనిచేసినాను బట్ సక్సెస్ లేదని చెప్పేసి అనుకుంటున్నారా? వీటికన్నిటికీ వెరీ సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఆ ఆన్సర్లేనే మీకు ఏ విధంగా మీరు పని చేస్తే సక్సెస్ అవుతారో, ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో లక్షలలో సంపాదిస్తున్న వాళ్ళలాగా మీరు కూడా ఎలా కన్వర్ట్ అవుతారో ఈజీగా అర్థమవుతుంది. 100% చెప్తాను నేను. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను కూడా మీలాగా ఫెయిల్యూర్ అయి సక్సెస్ అయిన పర్సనే కాబట్టి. ఓకే, ఫస్ట్ వన్, ట్రెండింగ్కి తగ్గట్టుగా కంపెనీని ఎంచుకోవాలి. ట్రెండింగ్కి తగ్గట్టుగానే పని కూడా చెయ్యాల. అంటే ట్రెండింగ్కి తగ్గట్టుగా మనం కంపెనీని ఎంచుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, కంపెనీని ఎంచుకోవడంలోనే అర్థమైపోతుంది. ట్రెండింగ్కి తగ్గట్టుగా కంపెనీ ఉందా, కంపెనీ ఫౌండర్ ఉన్నాడా, కంపెనీ ప్లాన్ ఉందా, అసలు ఆ ప్లాన్ ఏంటి, ఈ ట్రెండింగ్లో ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత మీకు ఎప్పుడు కూడా సరే వర్క్ చేస్తున్నప్పుడు మీకంటూ ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ కంపెనీలో. నో డౌట్ ఎట్ ఆల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా కంపెనీలలో గిల్టీ ఫీలింగ్ అయితే ఉన్నింది. ఏదో బయట అయితే మా టీంతో మాట్లాడుతుంటాను కానీ గిల్టీ ఫీలింగ్ అయితే లోపల అయితే ఒక ఇన్నర్గా ఒక ఫీలింగ్ అయితే ఉన్నిందబ్బా. సో ఏంద్రా ఇదని చెప్పేసి. కానీ కొన్ని చోట్ల మాత్రం అది రాదు. అది ఎప్పుడు రాదంటే ట్రెండింగ్కి తగ్గట్టుగా పనిచేస్తాం మనం, ట్రెండింగ్కి తగ్గట్టుగా ఉంటాం. కావాలంటే మీకు ఇది ఏంది సార్ మీరు చెప్పేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి మీరు అనుకుంటే, ఒక్కసారి 2003 నుంచి ఒకసారి జర్నీ మొత్తాన్ని, ఇండస్ట్రీని ఒకసారి బాగా మీకు షార్ట్ కట్లో వివరిస్తా చూడండి. టాప్ ఎర్నర్ ఆఫ్ ఒక కంపెనీ, ఒక 20 ఏండ్లుగా లేదంటే ఒక 10 ఏండ్లుగా ఒకే కంపెనీలో టాప్ ఎర్నర్గా ఉన్నాడు ఒక పర్మనెంట్ కంపెనీలో అనుకుందాం. ఆ పర్సను ఆ ట్రెండింగ్కి తగ్గట్టుగా ఆ రైట్ టైంలో ఆ కంపెనీలో ఎంటర్ అయినాడా లేదా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు మీకు ఈ నిజం చెప్పరు. ఎందుకంటే ఈ నిజం చెప్తే మీరు వాళ్ళ కింద టీంలో ఉండి వెళ్ళిపోతారని చెప్పరు. కానీ నేను మాత్రం స్వార్థం లేకుండా నిజం చెప్పేస్తాను. సో అది జరుగుతున్నది కాబట్టే మార్కెట్లో ఆ ట్రెండింగ్కి తగ్గట్టుగా నువ్వు ఎంచుకుంటేనే సక్సెస్ అవుతావు. అంతెందుకు, ఇంకా మీకు బేసిక్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బిజినెస్ అంటానే అమ్మడం కొనడం, అది ట్రెండింగ్కి తగ్గట్టుగా ఉంటేనే కదా బాగా మూవ్ ఆన్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ని కూడా మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే, వాడెవడో పైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా అదే కంపెనీలో సంపాదిస్తూ మన కాడ చెప్తా ఉంటాడు, వాడు మాటలు వినేసి మనము మోటివేట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ సాధించిందిలే పాడులే, వాడు మాత్రం కరెక్ట్గా ట్రెండింగ్ వాడు ఏం చేశాడు అనేది నువ్వు ఇప్పుడు చేస్తే నువ్వు సక్సెస్ కావు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాత హీరోలు ఉన్నారా? పాత హీరోలు ఏం చేస్తారు, వాళ్ళ ప్యాంట్ స్టైలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఆ విధంగా ఇప్పుడు వేసుకొని నువ్వు సినిమాలు ఆడితే ఎవరైనా చూస్తారా నిన్ను? అలాగే ఇప్పుడు కూడా సరే, ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏ విధంగా ఏ కంపెనీలో వెళ్ళాలి అని చెప్పేసి నీకు క్లారిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నాకు ఈ క్లారిటీ వచ్చినప్పటి నుంచి నేనైతే ఏ కంపెనీలోనూ పూర్తిగా డబ్బు సంపాదించుకుంటూ అయితే లేదండి. చాలా బాగానే సంపాదించాను. తర్వాత మళ్ళీ నేనే ఓన్గా కంపెనీలు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఓన్ సాఫ్ట్వేర్గా నేను MLM సాఫ్ట్వేర్లు కూడా చేస్తాను. మీకు ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్ని మీరు ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టాలన్న సాఫ్ట్వేర్ కూడా ఓన్గా కాపీ పేస్ట్ చేయకుండా కస్టమైజ్డ్గా డెవలప్ చేసి ఇస్తాం మా యొక్క కంపెనీలో. ఇది పక్కన విషయం, సెకండరీ మళ్ళీ మాట్లాడతాను. సో ఇంకా సరే సార్ అంతా బాగుంది, ట్రెండింగ్కి తగ్గట్టుగా పని చేయడం అంటే ఏంటి సార్ అని చెప్పేసి మాకు బుర్ర అంతగా పనిచేయదు సార్, మీరు క్లారిటీగా చెప్పండి సార్ అంటే కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. నేను ఏం చేసినాను అనేది మీకు చెప్తానబ్బా.
నేనేం చేస్తానంటే ఏ కంపెనీ అయితే ఆల్రెడీ సక్సెస్లో బాగా మార్కెట్లో ముందుకు వెళ్ళిపోయిందో ఆ కంపెనీలో ఉన్న లీడర్సు రే నీకు 1,00,000 నేను ఇస్తారా అని చెప్పినా నేను పోను ఆ కంపెనీకి. నేను ఏ కంపెనీకి పోయేసి సక్సెస్ అయినానో తెలుసా? మీలాగా లీడర్గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఒక కంపెనీ ఎవ్వరూ లేరు, మన ఆంధ్ర సైడ్ లేదు, తమిళనాడు సైడ్ లేదు, ఇదే ఫస్ట్ టైం, ఇది బాగా ప్లాన్ అయితే సూపర్గా ఉంది ప్లాను అని చెప్పేసి ఎవ్వరూ లేనప్పుడు దాన్ని టేకప్ చేశాను నేను. సో బాగానే సంపాదించుకున్నా. తర్వాత కొన్ని కంపెనీస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే చేస్తా. కొంతమంది లీడర్స్ నన్ను కనిపెట్టేసినారు. ఆ పర్సన్ ఒక కంపెనీలో హై పొజిషన్లో ఉంటే కానీ వర్క్ చేయడు, లేదంటే వెళ్ళిపోతాడు అని చెప్పేసి. ఎస్ నిజం, మీరు కూడా అదే చేయండి, మీరు సక్సెస్ అవుతారు. రైట్ టైంలో ఆడేం చెప్పుకుంటుంది, రైట్ యాక్షన్ని రైట్ టైంలో రైట్ డైరెక్షన్లో రైట్ ఎనర్జీతో ముందుకు వెళ్ళమని చెప్పేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్తుంది కదా. యూజ్ ద సెన్స్ అని చెప్పేసి నేను చెప్తాను. వెరీ సింపుల్. సో ఇంత క్లారిటీ లేకుండా మీరు ఇంకొకటి, ట్రెండింగ్ తగ్గట్టుగా కంపెనీలకి వెళ్ళేటప్పుడు కొన్ని కంపెనీలలో క్యాల్కులేషన్ పార్ట్ కానీ ఆ ప్లాన్ కానీ సరిగా లేకపోతే మీరు 1 or 2 daysకి ఫెయిల్యూర్ అయిపోతారు. 1 week 2 weeks ఉండి కూడా 1 month 2 months ఉండి కూడా క్లోజ్ అయిపోయే కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలకు వెళ్ళిపోండి, ట్రెండింగ్ తగ్గట్టు కంపెనీలు అని చెప్పను నేను, ముమ్మాటికి చెప్పను. ఆ టైప్ కంపెనీలలో పోతే మీ ఫేస్ వాల్యూదా పోతుంది. సో ఈ విధంగా ట్రెండింగ్ తగ్గట్టుగా కంపెనీ ఎంచుకునేటప్పుడు కూడా మీరు ఆ కంపెనీలో మీరు పెట్టేటువంటి అమౌంట్కి వాడు సర్వీస్ అయినా ఇవ్వని, ప్రోడక్ట్ అయినా ఇవ్వని, ఆ అమౌంట్కి తగ్గట్టుగా మినిమం మనస్సాక్షికి ఒప్పుకుంటుందా అనే విధంగా ఉండాలా. సో కరెక్ట్గా ఉండిందంటే, గట్టిగా పని చేసుకున్నావంటే నీ కష్టార్జితానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది, నేమ్ కూడా దొరుకుతుంది. ఇంతకు మించి ఏమీ లేదండి. సో ట్రెండింగ్ తగ్గట్టుగా పని చేయడం అంటే ఒకటే ఫాలో అవ్వాలి. నువ్వు ఏ కంపెనీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ కంపెనీలో ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా టీం అయిపోయింది. దీనికి సుమారుగా డైలీ మంత్లీగా, డైలీనో వీక్లీనో మంత్లీనో, టోటల్గా మంత్లీ వేసుకో, మంత్లీ మినిమం ఒక 10 lakhs సంపాదించే వాళ్ళే సుమారు ఒక 5-6 మంది ఉండారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అక్కడే ఫిక్స్ అయిపో, ఆ కంపెనీ దరిదాపులకు కూడా వెళ్ళొద్దు. ఓకే. సో అంత నేనైతే పోను. ఏంది సార్ ఇంత నిజాలు చెప్పేస్తే మేమంతా ఎలా బతకాలి సార్ అని చెప్పేసి వేరే లీడర్లు అనుకుంటారు. ఇట్నే చెప్తా నేనైతే. సో మీరు ఏమైనా అనుకోండి. ఓకే. ఆ దరిదాపాలకు కూడా పోకూడదు. మనకంటూ క్లారిటీ ఉండాలా, నాకంటూ ఇది ఉండాలా. నేను అలా ఆలోచించినాను కాబట్టి నేను ఫెయిల్యూర్ని ఏ కంపెనీలో, నాకంటూ క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఏ కంపెనీలో ఫెయిల్యూర్ చూడలేదు కాబట్టి మీకు చెప్తున్నా. ఈరోజు ఇంకా వేరే కంపెనీలకు పోను నేను. నాకంటూ ఒక ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి నాకంటూ ఒక సొంతంగా సర్వీస్ బేస్డ్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఉంది. ఇంకా సాఫ్ట్వేర్స్ నేనే డెవలప్ చేస్తాను. ఇంకా లోకల్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, మీరు కూడా లేదు సార్ నేను కంపెనీల చుట్టూ తిరగలేను, నేను కూడా సొంత కంపెనీ ఏదైనా పెట్టుకుంటా సార్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అని చెప్పేసి మీరు అనుకుంటే, సో నేనే ఓన్గా కస్టమైజ్డ్గా మా టీంతో మా యొక్క కంపెనీలో డెవలప్ చేసిస్తాను. సో ఆల్ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఒకటే కాదండి, అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేస్తాం. ట్రెడిషనల్గా కూడా మీ బిజినెస్కి ఏది కావాలన్నా, మేము యాప్ కావాలన్నా, ఏది కావాలన్నా సాఫ్ట్వేర్లో డెవలప్ చేసి ఇస్తాం. ఓకే. పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.